ట్రంప్ టారిఫ్లు చెల్లవు, విదేశాలపై పన్నులు రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు. సుంకాలు విధించే అధికారం కాంగ్రెస్దేనని వెల్లడి. ఆ అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసిన కోర్టు. రిఫండ్ విషయంపై ఎటు తేల్చని న్యాయమూర్తులు. భారత ఎగుమతులకు ఈ తీర్పు పెద్ద ఊరట. కాంగ్రెస్ అంటే మన భారతదేశ కాంగ్రెస్ అనుకునేరు. అక్కడ కూడా కాంగ్రెస్ సభ అని ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు ఒక తీర్పు వెల్లడించింది. ఇష్టానుసారంగా ట్రంప్ గారు సుంకాలు పెంచుకుంటా పోతే అవి చెల్లవు, ఆ అధికారం ట్రంప్కు లేదు. అది విదేశాల పన్నులకు సంబంధించిన పూర్తి అధికారాలు ఆ కాంగ్రెస్, అక్కడ ఉన్న అమెరికాకు సంబంధించిన ఎగువ సభ కాంగ్రెస్కే ఉందని అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నది. మరి దీని విషయాలు పూర్తిగా 9కి పోతే తెలుస్తుంది. ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవంటూ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం విదేశాలపై భారీగా టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. ఆ అధికారం కేవలం అమెరికన్ కాంగ్రెస్ పార్లమెంటుకు మాత్రమే ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్స్ను రద్దు చేస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తన ఆర్థిక విధానాల్లో గ్లోబల్ టారిఫ్స్ అత్యంత కీలకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీలో భాగంగా దిగుమతులపై ఆయన ప్రతీకార సుంకాలు విధించారు. ఆ టారిఫ్లు విధిస్తానని బెదిరించి పలు యుద్ధాలను కూడా ఆపినట్లు ట్రంప్ పలుమార్లు వెల్లడించారు. ట్రంప్ ఎంతో కీలకంగా భావించే ఈ టారిఫ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సర్వోన్నత న్యాయస్థానం 6-3 మెజార్టీతో వాటిని కొట్టివేసింది. అయితే టారిఫ్ల పేరుతో ఇప్పటి వరకు వసూలు చేసిన కోట్లాది డాలర్లను కంపెనీలకు తిరిగి చెల్లించడంపై సుప్రీం ఎటు తేల్చలేదు. తీర్పులోని ముఖ్యాంశాలు ఇవే. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం అధ్యక్షుడికి పన్నులు లేదా సుంకాలు విధించే అధికారాన్ని ఇవ్వలేదని కోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం సుంకాలు విధించే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని, ఆ అధికారాన్ని కార్యనిర్వాహక శాఖ అధ్యక్షుడు తీసుకోవడానికి వీల్లేదని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. ట్రంప్ నియమించిన బ్రైట్ కవనోతో పాటు జస్టిస్ అలిటో, జస్టిస్ థామస్ ఈ తీర్పుతో విభేదించారు. అయితే వ్యతిరేకంగా 6 జడ్జీలు, అనుకూలంగా 3 జడ్జీలు మొగ్గు చూపడంతో టారిఫ్లు చట్టబద్ధం కాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇక రిఫండ్ మీద అంటే ఇప్పటి వరకు సుంకాల పేరుతోటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వసూలు చేసిన సుంకాల రిఫండ్ మీద మాత్రం ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు. ఈ దెబ్బతోటి మనకు 18% సుంకం వసూలు చేస్తున్నట్టు ట్రంప్ ఎప్పటికప్పుడు మనల్ని బెదిరించాడు కదా. ఈ 18% సుంకం క్యాన్సిల్ అయినట్టే, రద్దయినట్టే. మొత్తానికి భారతదేశానికి కొండంత ఊరట కలిగించింది అమెరికన్ పార్లమెంటు కాంగ్రెస్. ఈ విషయంలో అమెరికా పార్లమెంటుకు మనకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. మోడీ గారు 2 చేతులు ఎత్తి దండం పెట్టిన తప్పులేదు. అమెరికా పార్లమెంటుకు మోడీ గారు 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అయ్యా మమ్మల్ని కాపాడినరా అయ్యా, మా ఎగుమతుల మీద మీరు సుంకాలు వేయకుండా, ఓసారి 50% సుంకాలు అంటాడు, ఓసారి 18% సుంకాలు అంటాడు, ఓసారి 500% సుంకాలు అంటాడు, ఓసారి 100% సుంకాలు అంటాడు. ఇక ఆయన నోటికి వచ్చింది అనేది. మొత్తానికైతే అక్కడి సుప్రీంకోర్టు ట్రంప్కు మంచి వార్నింగ్ ఇచ్చింది. నీకు అసలు సుంకాలు విధించే అధికారమే లేదని తేల్చి చెప్పింది. దాంతోపాటు ఇప్పటిదాకా ఎవరైతే సుంకాల పేరు మీద ఏ కంపెనీల మీద అయితే ఈ డబ్బులు వసూలు చేసిందో, మరి దీన్ని ఎట్లా రిఫండ్ చేయాలి, తిరిగి ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద కూడా ఈ అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకొని ఎవరి డబ్బులను వాళ్ళకు రిఫండ్ చేస్తే బాగుంటుంది. ఇంకా అమెరికా మీద గౌరవం పెరుగుతుంది. ట్రంప్ మీద కోపం వచ్చినా మంచిదే, కానీ అమెరికా మీద అయితే గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే వీడి ఇష్టానుసారంగా సుంకాలు పెంచుకుంటూ పోయి ఒక్కొక్కరిని భయపెట్టించిండు. అక్కడ అమెరికన్ పార్లమెంట్ ఏమో ఆ దేశ అధ్యక్షుడినే నీది తప్పుడు నిర్ణయం అని ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చే ఒక గొప్ప జడ్జిమెంట్ని అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చింది. మనోళ్ళు అయితే ఇట్లా చేసే అధికారం ఉన్నదా మన పార్లమెంటుకు? మన స్పీకర్ గారే ఏకంగా బీజేపీ కండువా కప్పుకున్నట్టు మన ప్రధానమంత్రి గారికి చాలా ప్రమాదం ఉన్నది, అందుకే నేను పార్లమెంటుకు రావద్దని చెప్పినా, ఇంటికాడనే ఉండని చెప్పినా
అని ఏకంగా ఆయన బీజేపీ కండువ కప్పుకున్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ అమెరికా పార్లమెంటు ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు మెడలు వంచే ప్రయత్నం చేసింది. ఆ దేశ అధ్యక్షుని నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి ప్రపంచ దేశాలకు ఉపయోగపడే ఒక గొప్ప తీర్పునిచ్చింది.